మీరు సిద్ధమే అయినట్టయితే ఒక్కసారి చేతి గుర్తుకే మనవోటని చెప్పి మీరందరూ కూడా గట్టిగా నిధించాలని అడుగుతున్నాను. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అందుకే ఈరోజు బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది. ఇవాళ ఒకవేళ బీజేపీకి 400 సీట్లు మీరు ఇచ్చినట్టయితే వాళ్ళు అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు ఉన్నాయని చెప్పి రాజ్యాంగాన్ని రచించిందో ఆ రాజ్యాంగాన్ని మనువాద రాజ్యాంగం మార్చబోతుండనేది వాస్తవం అని చెప్పి కూడా ఇలా మీకు తెలుస్తుంది. అలా మనువాద రాజ్యాంగం గిట్ట ఈ భారతదేశంలో అమల్లోకి వస్తే మన బతుకులన్నీ కూడా మళ్ళీ 200-300 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా మళ్ళీ మనం గుళ్ళోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. మన బతుకులు మన చేతుల్లో ఉన్నాయి, మన భూములు మన చేతుల్లో ఉన్నాయి. దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ఇలా గిరిజనుల బతుకులన్నీ కూడా ఆగమైపోతాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు రావడానికి కొంచెం ఆలస్యమైందనా ఈ ప్రాంతం యొక్క సమస్యలు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను. అందుకే వారు లేరు కాబట్టి గౌరవ మంత్రివర్యుల గారి యొక్క దృష్టికి తీసుకెళ్తున్నాను. గత ఎలక్షన్ల సమయంలో, అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో ఇక్కడ ఉన్న 7 విలీన గ్రామాలను ప్రజల యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఆ 7 విలీన గ్రామాలను తప్పకుండా గ్రామ పంచాయతీలుగా తీర్చే బాధ్యత గౌరవ మంత్రివర్యులు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతో పాటు ఈ 10 సంవత్సరాల నిరంకుశ పరిపాలనపై మా కాంగ్రెస్ శ్రేణులు అలుపెరని పోరాటం సాగించి అరెస్టులకు కూడా లొంగకుండా అనేకమైన కేసులు పెట్టినప్పటికీ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నిలబడడానికి కారకులైనరు. కాబట్టి వారిపైన ఒక్కొక్కరిపైన 10ల సంఖ్యలో 20ల సంఖ్యలో కేసులున్నాయి. వాటిని ఎత్తివేసే దిశగా కూడా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వీటన్నిటితో పాటు ఈ ప్రాంతం అంతా కూడా ఇద్దరితో కూడుకుని ఉంటది. ఇవాళ ఒకరు రైతన్న, రెండవరు నేతన్న. రైతన్నకు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈ ప్రాంతపు బిడ్డ కాదు. కాబట్టి రైతన్నలకు మండి చూయించండి. ఇక్కడ ఈ ప్రాంతానికి రావాల్సిన 9th ప్యాకేజీని పండబెట్టిండు. అలాగే 10th, 11th, 12th ప్యాకేజీని కూడా పండబెట్టి రంగనాయక సాగర్ ను కట్టుకొని అక్కడి నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ తీసుకెళ్లి వాళ్ళ పొలాలను సస్యశ్యామలం చేసుకున్నాడు తప్ప మా పొలాలను ఎండబెట్టిండు. కాబట్టి గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి నేను ఒకటే తెస్తున్నా. 9th ప్యాకేజీకు, 10th ప్యాకేజీకు, 11th ప్యాకేజీకు, 12th ప్యాకేజీకి కలిపి 312 కోట్ల రూపాయలు అవసరమైతుంది. అందులో 175 కోట్లు భూసేకరణ సరిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా మా సిరిసిల్ల ప్రాంతం అంటే సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలం కూడా ఉంటుంది. మొన్న కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఇలా రైతుల పొలాలు కాపాడడానికి వారి జేబు నుంచి ₹1,00,000 ఇచ్చి ఆ యొక్క పొలాలకు నీరు పారించింది వాస్తవం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి మా 9th, 10th, 11th, 12th ప్యాకేజీలను త్వరితగతిన పూర్తి చేస్తే మా ప్రాంతంలో 1,57,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ దాంతో పాటు నేతన్నలకు బతుకమ్మ చీరల పేరిట అనేకమైన రాజకీయ ప్రయోజనాల కొరకు వారిని వాడుకొని ఇలా నేతన్న దుస్థితికి కారణం కేటీఆర్ అని చెప్పక తప్పదు. ఆయనకు మొన్నటిదాకా ఇలా డూడు బసవన్నలా ఇలా మారిన బండి సంజయ్య, మొండి సంజయ్య, తొండి సంజయ్ అని కూడా చెప్పక తప్పదు. ఇలా నిన్న మొన్నటిదాకా బండి సంజయ్కి యాదికి రాలే ఇక్కడ నేతన్న పరిశ్రమల గురించి. యార్న్ మీద 12% GST పెడితే అన్న జ్ఞాపకం రాలే. కేటీఆర్ గారు 2022, 2023 సంవత్సరానికి కలిపి 275 కోట్ల బకాయిలు ఇక్కడ నేతలకు పెడితే వానికి నోరిప్పడానికి ఎక్కడ కూడా ధైర్యం చాలలే. ఎందుకంటే వీరిద్దరు కూడా చీకటి మిత్రులని చెప్పక తప్పది. అలా గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తి, వీరి వైనమని చెప్పి ఇలా చెప్పక తప్పదు. ఇవాళ నేతల పరిస్థితికి కారణం ఇవాళ కేటీఆర్, బండి సంజయ్ అని చెప్పక తప్పదని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాడు. ఏది ఏమైనప్పుడు 7 లక్షల కోట్ల అప్పును పెట్టినా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమకు వచ్చి ఇవాళ ఒక్కొక్కటిగా గట్టెక్కుతూ వస్తుండ్రు. ఇవాళ నిన్న మొన్ననే
మా యొక్క విజ్ఞప్తి మేరకు ఒక 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అలా అంతేకాకుండా ఇక్కడి నేత పరిశ్రమను కాపాడడానికి, కడుపులో పెట్టడానికి, నేతనులకు అండగా ఉండడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ హయాములో ఎన్ని ప్రభుత్వ సంఘ సంస్థలుంటే అన్నింటిని కూడా గుడ్డను తీసుకొని టెస్కో సంస్థ ద్వారా ఈ యొక్క బతుకమ్మ చీరలకిచ్చి వాళ్ళ బతుకును ఎలా బజారు పాలు చేసిండో మీ అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళ బతుకును బజారు పాలు చేయకుండా వాళ్ళకు బంగారు భవిష్యత్తు వేయడానికి జీవో 1 తీసుకొచ్చి ఆ గుడ్డనంతా కూడా సిరిసిల్ల నేత కార్మికులకు ఇవ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తున్నాను. ఇవాళ దయచేసి కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, దాంతో పాటు నిరుద్యోగులకు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినాక 2 నెలల లోపటే 30,000 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి అందరు కూడా ఉద్యోగాలు ఇచ్చిండు, నియామక పత్రాలు అందజేసిండు. అలాగే 12,000 మంది టీచర్ల కొరకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అంతేకాకుండా ఇలా నోరు ఇచ్చుకుంటూ ఎప్పటికి కూడా పేపర్లు లీకేజ్ చేసిన 600 గ్రూప్ 1 పోస్టులకు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రిది. ఈ దేశ ప్రగతి కొరకు, ఈ రాష్ట్ర ప్రగతి కొరకు కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకత మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇంకా ఈ ప్రాంతంలో అభివృద్ధి ఉండాలంటే, సుస్థిర పాలన రావాలంటే మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వెలిచాల రాజేందర్ రావు గుర్తైన చేతి గుర్తు పైన ఓటు వేసి ఇక్కడి నుంచి మీరు వెలిచాల రాజేందర్ రావుని గెలిపించినట్టయితే ఇలా మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి మేమందరం కూడా ప్రగాఢంగా నమ్ముతాం, విశ్వసిస్తాం. మా విశ్వాసాన్ని మీరు వమ్ము చేయరని చెప్పి గట్టిగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ జై కాంగ్రెస్.